ఈరోజు మనం అసలు ప్రాబాబిలిటీ అంటే ఏంటి? ఈవెంట్ అంటే ఏంటి? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈవెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సబ్‌సెట్ ఆఫ్ శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ యొక్క సబ్‌సెట్‌ని మనము ఈవెంట్ అని అంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గెట్టింగ్ యాన్ ఆడ్ అవుట్‌కమ్స్ ఇన్ థ్రోయింగ్ ఏ డైస్. ఇప్పుడు డైస్ మనము దొర్లించినప్పుడు డైస్ పైన మనకు పాజిబుల్ అవుట్కమ్స్ మనకు డైస్ పైన ఏ సంఖ్యలు ఉంటాయి? 1 అండ్ 2 3 4 5 6. దీని యొక్క శాంపిల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్ టు సెట్ 1 2 3 4 5 6. అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే థ్రోయింగ్ ఏ డైస్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే థ్రోయింగ్ ఏ డైస్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే థ్రోయింగ్ ఏ డైస్. ఈవెంట్ అంటే ఏంటంటే ఆడ్ అవుట్కమ్స్. ఇప్పుడు మనము ఈవెంట్గా ఏమి ఇవ్వడం జరిగింది? ఆడ్ అవుట్కమ్స్ ఏమున్నాయి ఇలా? ఆడ్ అవుట్కమ్స్ 1 3 5. గెట్టింగ్ యాన్ ఈవెన్ అవుట్కమ్స్ అనే ఒక ఈవెంట్ ఇచ్చింది అనుకోండి. E ఈజ్ ఈక్వల్ టు 2 4 6. ఇవి ఈవెన్ అవుట్కమ్స్. ఈవెంట్గా ప్రైమ్ నంబర్ అని ఇస్తే, గెట్టింగ్ ఆన్ ప్రైమ్ నంబర్ అని ఇస్తే ఈవెంట్గా ఏం రాయొచ్చు? ఇక్కడ 2 3 5 ఈ రకంగా రాయొచ్చు. ఈ మూడు సెట్స్ ఈ ఎస్ఎన్ఎస్ సెట్స్కి సబ్సెట్గా రాయడం జరిగింది. ఈవెంట్స్లో వచ్చే ఎలిమెంట్స్ని మనము ఫేవరబుల్ అవుట్కమ్స్ అని అంటాం. వీటిని ఏమంటాం? ఫేవరబుల్ అవుట్కమ్స్. అదే రకంగా ఈవెంట్ జరిగినప్పుడు ఆడ్ అవుట్కమ్స్ ఎన్ని రావడం జరిగింది? 1 2 3 3 రావడం జరిగింది. అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 3. అంటే ఇక్కడ మనము నేర్చుకున్న విషయం ఏంటంటే ఈవెంట్ అంటే శాంపుల్ స్పేస్కి సబ్సెట్ అని. మనము ఒక డైస్ని త్రో చేయడం కానీ, ఒక కాయిన్ని టాస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అయితే గెట్టింగ్ ఏ హెడ్ అది ఒక ఈవెంట్ కింద మనము పరిగణిస్తాం. ఈవెంట్లో వచ్చిన ఎలిమెంట్స్ని మనము ఏమంటామంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అని అంటాం. ఓకేనా? ఈవెంట్ అంటే మీ అందరికీ పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటా. ఈవెంట్లో వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా శాంపిల్ స్పేస్కు సంబంధించిన ఎలిమెంట్సే వస్తాయి. శాంపిల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకు, అంటే శాంపిల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ మనము ఇంకో పేరుంది ఏంటి? పాజిబుల్ అవుట్కమ్స్. ఆల్ పాజిబుల్ అవుట్కమ్స్. ఇందులో టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ అనేది శాంపిల్ స్పేస్లో వస్తే ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఈవెంట్లో రావడం జరుగుతుంది. ఓకేనా? క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాజిబుల్ అవుట్కమ్స్. మనము ఇదివరకే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, పాజిబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఒక ఈవెంట్లో వచ్చిన నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఈవెంట్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది ఈవెంట్లో ఉన్న ఎలిమెంట్స్ సంఖ్య బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపిల్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సంఖ్యని మనము ఏమంటాం? ప్రాబాబిలిటీ అని అంటాం. మనకు ప్రాబాబిలిటీ అనేది 0 కానీ 0 కంటే ఎక్కువ, 1 కానీ 1 కంటే తక్కువ ఉంటుంది. కాంప్లిమెంట్ ఆఫ్ యాన్ ఈవెంట్ అంటే ఏంటంటే ద కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్
ఏ విత్ రెస్పెక్ట్ టు శాంపిల్ స్పేస్ అండ్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ విచ్ ఆర్ నాట్ ఏ. అంటే ఒక డైస్ని త్రో చేసినప్పుడు మనకు శాంపిల్ స్పేస్లో ఎలిమెంట్స్ ఏం రావడం జరుగుతుంది? 1 2 3 4 5 6. ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి. ఒక ఈవెంట్లో మనకు ఈవెంట్ నంబర్ రావాలి. ఈవెంట్ నంబర్ రావడానికి మనకు గెట్టింగ్ పాజిబుల్స్ ఏంటి? ఈవెంట్ నంబర్ రావడానికి కావాల్సిన పాజిబుల్స్ ఏంటి? ఈవెంట్ నంబర్ రావాలంటే ఒక ఈవెంట్లో ఏముంటాయి? ఈవెంట్ నంబర్స్ 2 4 6. దీని కాంప్లిమెంటరీ అంటే ఇందులో లేని ఈవెంట్లో లేనివి శాంపిల్ స్పేస్లో ఉన్న వాటిని రాస్తే దాని యొక్క కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ వస్తుంది. దీని యొక్క కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్. అదే రకంగా ఒక శాంపిల్ స్పేస్లో తీసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 అనే ఎలిమెంట్స్ ఉంటే ఒక ఈవెంట్ జరిగినప్పుడు దీని నుండి ఆడ్ నంబర్స్ వచ్చటకు ప్రాబబిలిటీ ఎంత అన్నప్పుడు దానికి సంబంధించిన ఈవెంట్ ఏమొస్తుంది? ఆడ్ నంబర్స్ ఏమవుతున్నాయి? 1 3 5 7 9. అంటే ఈ యొక్క కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది? ఈ యొక్క కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్ ఏమవుతుంది? 2 4 6 8 10. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షను పై రావడం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఒక ఈవెంట్కి కాంప్లిమెంట్ ఆఫ్ ఈవెంట్కి మధ్యన కామన్ ఎలిమెంట్స్ ఉండవు. ఓకేనా? రైట్. మనకు ప్రాబబిలిటీ అనే చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మనకు తప్పకుండా నంబర్ సిస్టమ్ పైన సరి అయిన అవగాహన ఉండాలి. లేకపోతే మనము ఈ ప్రాబబిలిటీ అనే చాప్టర్ను పర్ఫెక్ట్గా నేర్చుకోలేము. ఓకేనా? ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి ప్రారంభమైన సంఖ్యలన్నింటినీ కూడా మనము న్యాచురల్ నంబర్స్ అని అంటాం. ఓకే, దాని యొక్క ఎండ్ నంబర్ ఉండదు. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా రాస్తూ పోతే ఎన్ని అయినా రాయొచ్చు. ఓకే, ఇన్ఫైనైట్గా రాయొచ్చు. అంటే కౌంట్ చేయలేనన్ని కూడా రాయొచ్చు. ఇటు రాస్తూ పోతే ఇన్ఫైనైట్గా రాయొచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు న్యాచురల్ నంబర్స్ అంటే మీకు అర్థం కావడం జరిగింది. నెక్స్ట్ ఈవెన్ నంబర్ అంటే ద నంబర్ దట్ ఈజ్ డివిజిబుల్ బై 2. ఒక 2 చేత డివిజిబుల్ అయ్యే సంఖ్యలన్నింటి కూడా న్యాచురల్ నంబర్స్ అని అంటారు. అంటే మనము చాలా గుడ్డిగా గుర్తుంచుకోండి. చూడండి, ఈవెన్ నంబర్ అంటే ఏంది? 2 కానీ 4 6 8 10 12 14 16 18. దీంట్లో యూనిట్ డిజిట్లో ఉన్న సంఖ్యలు ఏం అవుతుంటాయో చూడండి. యూనిట్ డిజిట్లో ఏ సంఖ్యలు ఉన్నాయి చూడండి. ఈవెన్ నంబర్లో యూనిట్ డిజిట్లో 0 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది. మళ్ళీ రిపీట్ అవుతున్నాయి చూడండి. 0 ఉంటుంది, 2 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్లో కానీ యూనిట్ డిజిట్ కానీ వన్స్ ప్లేస్ కానీ లో ఏ డిజిట్లు ఉండాలి? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే వాటిని ఈవెన్ నంబర్స్ అని అంటాం. ఆడ్ నంబర్స్. మరి ఆడ్ నంబర్స్ అంటే ఏంటి? 2 చేత ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ కానీ సంఖ్యలను ఆడ్ నంబర్స్ అని అంటాం. ఓకేనా? అంటే మనము ఏదైనా నంబర్ని 2 చేత డివిజన్ చేసినప్పుడు మనకు దానికి పర్ఫెక్ట్గా దాని యొక్క రిమైండర్ 0 రాదు. ఈవెన్ నంబర్స్కి అయితే 2 చేత డివిజన్ చేస్తే దాని యొక్క రిమైండర్ 0 వస్తుంది. చూడండి, ఇక్కడ 48ని 2 చే డివిజన్ చేసినప్పుడు 2 2 జా 4 8 2 4 జా 8 0. అంటే ఇక్కడ రిమైండరు ఏం రావడం జరిగింది? 0 రావడం జరిగింది. 0 వస్తే ఆ సంఖ్యలను ఏమన్నాం? ఈవెన్ నంబర్స్ అన్నాం.
సంఖ్యలను మనము పరిశీలించండి. ఒక సంఖ్యను తీసుకొని మనము డివిజన్ చేద్దాం. 31ని 2 చేత డివిజన్ చేద్దాం. 2 1 జా 2, మనము 2 5 జా 10. రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ రిమైండర్ 1 రావడం జరిగింది. అంటే ఈవెన్ నంబర్స్కి రిమైండర్ 0 వస్తుంది, ఆడ్ నంబర్కి రిమైండర్ 1 వస్తుంది. ఓకే. అదే రకంగా యూనిట్ డిజిట్గా 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ రావడం జరుగుతుంది. ఓకేనా? ఈ రకంగా కూడా మీరు ఆడ్ నంబర్స్ అంటే ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ 1 ఉంటుంది, 3 5 7 9, మళ్ళీ 1 3 5 7 9 1 3 5 7 9. అంటే యూనిటీ ప్లేస్లో మనకు ఏ డిజిట్లు రిపీట్ కావడం జరుగుతుంది? 1 3 5 7 9. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, వీటిని రాయడం ఎలాగా? 1 by 1 రాయండి. 1తో స్టార్ట్ అవుతాయి. ఆడ్ నెంబర్ సెకండ్ స్టార్ట్ అవుతాయి, 1తో స్టార్ట్ అవుతాయి. 1 by 1 ఒక సంఖ్య ఎడిసబెట్టి ఇంకో సంఖ్య రాస్తే వచ్చేటి అన్నిటి కూడా ఆడ్ నంబర్స్ అని అంటాం. ఇక్కడ ఈవెన్ నంబర్స్ 2 నుండి ప్రారంభం అవుతాయి, 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 నుంచి 1 by 1 ఒక సంఖ్య ఎడిసబెట్టి ఇంకో సంఖ్య రాస్తూ పోతే వచ్చేటి అన్నీ కూడా ఏమంటారు? ఈవెన్ నంబర్స్. ఈ 3 రకాలుగా మీకు తోచిన విధంగా గుర్తుంచుకొని ఈవెన్ నంబర్స్, యాడ్ నంబర్స్ ఏంటేంటో మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ప్రైమ్ నంబర్స్, కంపోజిట్ నంబర్స్. మరి కంపోజిట్ నంబర్స్ అంటే, ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నంబర్స్ అంటే దాని యొక్క ఏ నంబర్ గ్రేటర్ దెన్ 1 విత్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. 2 ఫ్యాక్టర్స్ ఎగ్జాక్ట్లీగా 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ ఏ సంఖ్యలుగా ఉండాలి? 1 ఉండవచ్చు, మరియు అదే సంఖ్య అయి ఉండాలి. అంటే ఇక్కడ మనము ప్రైమ్ నెంబర్ తీసుకున్నప్పుడు 2 3 5 7, ఓకే. అదే రకంగా 11 13 17 19 సింగిల్ డిజిట్ 4 ఉన్నాయి. అదే రకంగా 10 నుండి 20 వరకు 4 ఉండడం జరిగింది. ఇట్లా గుర్తుంచుకోండి. 23 29 ఈ యొక్క 2 ఉండడం జరిగింది. 31 37 ఇవి కూడా 2 ఉన్నాయి. 40 నుంచి 47 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ 3 ఉంటాయి. గుర్తుంచుకోండి, 41 43 47, ఓకే 3. అదే రకంగా 50 నుంచి 59 మధ్యలో 2 సంఖ్యలు ఉన్నాయి. అదే రకంగా 60 నుంచి 67 మధ్యలో 61 67 ఇవి కూడా 2 సంఖ్యలు ఉన్నాయి. చూడండి, 70కి నుండి 80 మధ్యలో 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 71 73 79. కాబట్టి ఇవి 3. 80 నుండి 90 మధ్యలో 2 ఉన్నాయి, ఇది 83 89. 97 అనే ఒక నంబర్ పట్టుకుంటే 1 నుండి 100 వరకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉండడం జరుగుతుంది. 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రైమ్ నెంబర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సెట్స్లో కానివ్వండి, ఇక్కడ ప్రాబబిలిటీలో కానీ ఎక్కువ రిపీట్ అయ్యే నంబర్స్ ఏంటంటే ప్రైమ్ నంబర్స్. ఓకేనా? అదే రకంగా కంపోజిట్ నంబర్స్. మరి కంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి? మరి కంపోజిట్ నంబర్స్ అంటే 4 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ కంపోజిట్ నంబర్స్ 4 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. కంపోజిట్ నంబర్స్ అంటే ఏంటంటే 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్న నంబర్స్ని కంపోజిట్ నంబర్స్ అని అంటాం. చూడండి, చాలా జాగ్రత్తగా, ప్రైమ్ నంబర్స్లో లేనివన్నీ కూడా కంపోజిట్ నంబర్స్గా వస్తాయి. ప్రైమ్ నెంబర్లో ఉన్నాయి, కంపోజిట్ నెంబర్లో ఉండవు. ఓకేనా? ఇప్పుడు ప్రైమ్ నెంబర్లో లేని సంఖ్యలన్నీ కూడా కంపోజిట్ నెంబర్లో ఉంటాయి. కంపోజిట్ నంబర్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 4 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. చూడండి, ఇక్కడ 4 ఉంది, 5 అనేది ప్రైమ్ నెంబర్, 6 ఉంది, ఓకే 7 అన్నది ప్రైమ్ నెంబర్, 8 ఉంది, 9 ఉన్నది, 10 ఉంది, 11 అనేది ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్, 12 ఇక్కడ 13 లేదు, 13 అనేది కూడా ప్రైమ్ నెంబర్. అదే రకంగా 16
15 ఉన్నది, 16 ఉంది, 17 లేదు. 17 చూడండి ఇక్కడ ప్రైమ్ నెంబర్లో ఉంది. అదే రకంగా 18, 19 లేదు, 19 ఇక్కడ ప్రైమ్ నెంబర్లో ఉన్నది. చూడండి చాలా జాగ్రత్తగా మీరు ప్రైమ్ నెంబర్స్ వస్తే కాంపోజిట్ నంబర్స్ రాయడం చాలా సులభం. ఓకేనా? చాలాసార్లు ఈ ప్రాబబిలిటీలో ప్రైమ్ నెంబర్స్ 13 నుండి 50 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ రావడానికి ప్రాబబిలిటీ కనుక్కోండి అని అంటాడు. అలాంటప్పుడు మీకు 13 నుండి 50 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ తెలియకుంటే మనం ప్రాబబిలిటీ కనుక్కోలేము. ప్రాబబిలిటీ చాలా సింపుల్ చాప్టరే, కానీ నంబర్ సిస్టమ్ పైన సరైన అవగాహన లేకపోతే ప్రాబబిలిటీ కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది. ఓకేనా? ఈ మ్యాథమెటిక్స్లో సెట్స్ మరియు ప్రాబబిలిటీలో ఈ రెండు నంబర్స్ కీలక భూమికను పోషిస్తాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ నంబర్స్ కాబట్టి వీటిని పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి. ఓకేనా? రైట్. స్క్వేర్ నంబర్స్, ద నంబర్ మేడ్ బై మల్టిప్లయింగ్ హోల్ నంబర్ బై ఇట్ సెల్ఫ్. అదే సంఖ్యని ఆ సంఖ్య చేత మల్టిప్లై చేస్తే వచ్చే నంబర్లను స్క్వేర్ నంబర్లు అంటాం. ఓకే, అదే సంఖ్యను ఒక సంఖ్యను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే సంఖ్యలను ఏమంటాము? స్క్వేర్ నంబర్స్ అని అంటాం. చూడండి, 2ను 2 చేత మల్టిప్లై చేసినప్పుడు 4 వస్తుంది. ఇది 4 అనేది స్క్వేర్ నంబర్. ఇది 4 అనేది స్క్వేర్ నంబర్. అదే రకంగా 7ని 7 చేత మల్టిప్లై చేస్తాం, 49 వస్తుంది. ఇది 49 అనేది కూడా స్క్వేర్ నంబర్. కాబట్టి ఇట్లా స్క్వేర్ చేసి కూడా మీరు స్క్వేర్ నంబర్స్ని తెలుసుకోవచ్చు. ఓకే, చాలాసార్లు సెట్లో కానివ్వండి, ప్రాబబిలిటీలో కానివ్వండి స్క్వేర్ నంబర్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు స్క్వేర్ నంబర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. కనీసము 1 to 100 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నా తెలిసి మీకుంటే సెట్లో కానీ ప్రాబబిలిటీలో కానీ సమస్యను సాధించడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? రైట్. క్యూబ్ నంబర్స్ అంటే ఏంటంటే ఒక సంఖ్యని అదే సంఖ్య చేత 3 సార్లు మల్టిప్లై చేస్తే వచ్చే సంఖ్యలని క్యూబ్ నంబర్స్ అంటాం. ఓకేనా? చూడండి, 2 × 2 × 2 అంటే 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 2 = 4, 4 2 = 8. అంటే ఇక్కడ 8ని క్యూబ్ నంబర్ అంటాం. 8 ఏమంటాం? క్యూబ్ నంబర్. ఓకే, చూడండి క్యూబ్ నంబర్స్ 1 to 100 మధ్యలో ఎన్ని ఉన్నాయి చూద్దాం. క్యూబ్ నంబర్స్ 1, 8, 27, 64. ఇక్కడ 1 to 100 మధ్యలో 4 క్యూబ్ నంబర్స్ ఉండడం జరుగుతుంది. అంటే ఏంటిది? 1 కానీ 8, 27, 64, 125 ఇవన్నీ కూడా క్యూబ్ నంబర్స్. ఇవన్నీ కూడా క్యూబ్ నంబర్స్. మీరు చాలా ఈజీగా అయితే ఈ 4 నంబర్లని గుర్తుంచుకుంటే మన ప్రాబబిలిటీ నుండి ఏ సమస్య వచ్చినా సాధించవచ్చు. ఓకేనా? రైట్. మల్టిపుల్స్ ఆఫ్ నంబర్స్. మల్టిపుల్స్ అంటే మీకు టేబుల్స్. చాలామందికి మల్టిపుల్స్ అంటే ఏంటి అనేది అవగాహన ఉండదు. మీరు టేబుల్స్ చిన్నప్పటి నుండే నేర్చుకోవడం జరుగుతుంది. టేబుల్స్లో ఉన్న టేబుల్స్ని గుర్తుంచుకుంటే, టేబుల్స్ తెలిస్తే మల్టిపుల్స్ రాయడం చాలా సులభం. చూడండి, 1 మల్టిపుల్ అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇట్లా రాస్తూ పోవచ్చు. అదే రకంగా 2 యొక్క మల్టిపుల్స్ 2 టేబుల్ గుర్తుంచుకోండి. 2 టేబుల్లో రాసినప్పుడు ఏమొస్తుంది? 2 1 = 2, 2 2 = 4, 2 3 = 6, 2 4 = 8. అంటే ఇవి 2 యొక్క మల్టిపుల్స్. ఇలా రాస్తూ పోతే వస్తూ పోతాయి. కాబట్టి 2 మల్టిపుల్స్గా మనకి ఏం రావడం జరిగింది? 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26 ఇలా రాస్తూ పోతే మనకు చాలా 2 మల్టిపుల్స్ రాయవచ్చు. అంటే చాలామంది 2 మల్టిపుల్స్ అంటే 20 వరకే ఉంటాయని అనుకుంటారు. 20 కాదు, 2 మల్టిపుల్స్ రాస్తూ పోతే ఇన్ఫైనైట్గా రాయొచ్చు. ఇంకా రాస్తూ పోతే వస్తూనే ఉంటాయి. ఓకేనా? అదే రకంగా 3 మల్టిపుల్స్ అంటే
3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36 ఈ రక ఇన్ఫైనైట్గా రాయొచ్చు మల్టిపుల్స్. మీరు అప్పుడప్పుడు ఈ ప్రాబబిలిటీలో కానీ సెట్స్లో కానీ 3 మల్టిపుల్స్ అని అడుగుతాడు. 50 వరకు ఉన్న 3 మల్టిపుల్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం రాయాలి? 3 మల్టిపుల్స్ 50కి మధ్యలో ఉన్న 3 మల్టిపుల్స్ రాయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? అదే రకంగా ఈ రకంగా కూడా అడగడం జరుగుతుంది. 50కి 100కి మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్ ఎంత? 5 మల్టిపుల్స్ ఎన్ని? 50కి 100కి మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం రాయాలి? 5కి 50 నుండి 100 మధ్యలో ఉన్న 5 మల్టిపుల్స్ 55, 60, 65, 70 ఈ రకంగా 95 వరకు రాయొచ్చు. ఓకేనా? ఈ రకంగా మీరు మల్టిపుల్స్ పైన కూడా మంచి సరైన అవగాహన కలిగి ఉండాలి. రైట్. ఇప్పుడు ఫ్యాక్టర్స్. ఫ్యాక్టర్స్ అంటే కనీసం 1 to 20 వరకు ఉన్న నంబర్స్కి ఫ్యాక్టర్స్ రాయడం మీకు రావాలి. వస్తే చాలా ఈజీగా ఫ్యాక్టర్ సెట్స్లో కానివ్వండి మరియు ఈ ప్రాబబిలిటీలో కానివ్వండి ఈజీగా మనము సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, 1 యొక్క ఫ్యాక్టర్ 1, 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 2 అనేది ఏ టేబుల్ ఉంది? 1 టేబుల్ ఉంది, 2 టేబుల్ ఉంది. అదే రకంగా 3 అనేది 1 టేబుల్ ఉన్నది, 3 టేబుల్ ఉంది. అదే రకంగా 4 అనేది ఏ టేబుల్ ఉన్నది? 1 టేబుల్ ఉన్నది, 2 టేబుల్ ఉన్నది, 4 టేబుల్ ఉన్నది. ఈ రకంగా గుర్తుంచుకోండి మీరు. ఓకేనా? 5 అనేది 1 టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉన్నది. అదే రకంగా 6 అనేది 1 టేబుల్లో ఉంటుంది, 2 టేబుల్లో ఉన్నది, 3 టేబుల్లో ఉన్నది, 6 టేబుల్లో ఉన్నది. మీరు టేబుల్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఇంతకుముందు మనం క్లాస్లో చెప్పడం జరిగింది. 1 to 100 వరకు ఉన్న ప్రతి నంబర్కి ఫ్యాక్టర్స్ ఎలా రాయాలి అనే దాన్ని మీరు మన ఛానల్లో వెళ్ళి మీరు సెర్చ్ చేసి తెలుసుకోండి. ఫ్యాక్టర్స్ మీద చాలా చాలా డీటెయిల్డ్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? మీరు మన ఛానల్కి వెళ్ళి అక్కడ మీరు ఫ్యాక్టర్స్ గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అదే రకంగా 7 ఏ టేబుల్ ఉంటుంది? 1 and 7 టేబుల్లో. 8 అనేది 1, 2, 4, 8 టేబుల్లో. ఈ రకంగా మీరు ఈ టేబుల్స్ గుర్తుంచుకుంటే సెట్స్లో కానీ అదే రకంగా ప్రాబబిలిటీలో కానీ ఈజీగా మనము ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయొచ్చు. ఓకేనా?